నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణం విద్యార్థి విభాగం హిందూ ఐక్య వేదిక నాయకులు బాలు ఆధ్వర్యంలో రచికపేటలోని సీతారామ దేవస్థానంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెనాలి పట్టణ ప్రజలు మరియు విద్యార్థులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుతూ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రామాంజనేయులు, జయలక్ష్మి, రమాదేవి, దుర్గారావు, బాబ్జీ, తోకా శ్రీనివాస్, రజని, శిరీష, శారద, హిందూ ఐక్యవేదిక విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా సాకల చెరువు దగ్గర ఉన్న 38వ వార్డులో వీర్లపాటి విజయలక్ష్మి గారి ఏదైతే నాయకత్వంలో ఉన్న గుడి ఆధ్వర్యంలో ఉన్న గుడికి కళ్యాణరామ దేవస్థానానికి ఇవాళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణ ప్రజలందరూ బాగుండాలని, విద్యార్థులు బాగుండాలని, తెనాలి పట్టణ రైతాంగం అంతా కూడా బాగుండాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో స్వామివారిని కోరుకుంటూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అదృష్టం నాకు వచ్చినందుకు ఈ సందర్భంగా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు తెనాలి పట్టణంలో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి జీవితం, ఆ జీవితాల్లో వెలుగు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మేళతాళాలతో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి అంటే మనోహర్, మనోహర్ అంటే అభివృద్ధి అని, అభివృద్ధిని మాటలకే పరిమితం కాకుండా చేతలతో చేసి చూపించే గొప్ప నాయకుడు అని, మంత్రి నాదెండ్ల మనోహర్ పాలనలో తెనాలి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని కాళీమాత ఆలయం వద్ద గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అన్ని కవర్ అయిపోతాయి. అంటించి మాకే పెట్టు పెట్టు చెప్తారా? తెనాలి అభివృద్ధి దాత నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా శివాజీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేస్తారు. అమ్మవారి గుడి ముందు కొద్దిసేపు ఆగిన తర్వాత పానకం, వడపప్పు కూడా పంచుతారు. అవి కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి. నాదెండ్ల మనోహర్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన 4 రోడ్లు కానీ మరలా ఇప్పుడు మేమందరం ఒకసారి ఎలక్షన్ ముందు కలిసాము. కలిస్తే ఆయన మాట ఇచ్చారు, ఈ రోడ్డు అంతా వెడల్పు చేస్తా అన్నారు. మాట ప్రకారమే వెడల్పు చేశారు. ఎంతో మునిస్వామి నాయుడు ద్వారం కూడా తీసేసి మళ్ళీ ద్వారం కట్టిస్తానన్నారు. అందుకని ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాదెండ్ల మనోహర్ గారు మన మినిస్టర్ గారు పుట్టినరోజు, అదేవిధంగా శ్రీరామనవమి, అలానే భారతీయ జనతా పుట్టినరోజు. ఈరోజు ఎంత పవిత్రమైన రోజు అనుకుంటే అసలు ప్రపంచంలో ఇలాంటి రోజు రావడం చాలా అరుదు. ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రమేష్ గారి ఆధ్వర్యంలో శివాజీ బొమ్మ దగ్గర పుట్టినరోజు
కార్యక్రమం చాలా శుభదాయకం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు చాలా పండుగ రోజుగా జరుపుకుంటున్నాము. అడపాల నాగేశ్వరరావు వారి మిత్ర బృందాలు అందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి వీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు యాక్చువల్గా. కానీ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఆయన తొలి అడుగు వేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. కాబట్టి వారు మరిన్ని జన్మదినాలు మరింత ఆరోగ్యంగా జరుపుకోవాలని చెప్పి, అదే సందర్భంలో ఈ తెనాలి పట్టణానికి ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఆయన వేస్తున్నటువంటి అడుగులు విజయవంతం అయ్యి ఈ తెనాలి ప్రాంతం డెల్టా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి వారి పుట్టినరోజుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రెయిన్బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తం అందించేందుకు తెనాలి గంగానమ్మపేటలోని శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని 2 టౌన్ సిఐ రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమ్మెల సతీష్, పలువురు వైద్యులు, సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. శ్రీచక్ర స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మన మెగా అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, యువత విరివిగా పాల్గొని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎంతోమంది బ్లడ్ అందక తలసీమియా పేషెంట్స్ చనిపోవడం జరుగుతూ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, డెలివరీ అయినటువంటి ఆ టైంలో కానివ్వండి, అలాగే ఎంతోమంది ఈ డెంగ్యూ ఫీవర్స్ తోటి, అలాగే ప్లేట్లెట్స్ లేక హాస్పిటల్లో షార్టేజ్ ఉండటం వల్ల ఈ రాబోయేటువంటి ఈ 3 నెలలు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు అర్థం చేసుకొని మీరు ఎంతోమందికి మీ రక్తదానంతో ప్రాణదానం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తెలుగుదేశం నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ భారీ మెజారిటీతో గెలుపొందగా మూడోసారి ఎమ్మెల్యేగా నక్కా ఆనంద్ బాబు గెలుపొందిన సందర్భంగా తెనాలి ఆర్సీఎం చర్చిలోని నిత్య సహాయ మాతకు 101 కొబ్బరికాయలు మొక్కుపడిగా చెల్లించారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్ నందు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో ఎస్ఎన్ఆర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అనేక పదవులను నిర్వహించి దళిత, బడుగు వర్గాల శ్రేయస్సు కోసమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం కూడా ఆయన పాటుపడ్డారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగజ్జీవన్ రామ్ వాటిని అమలు చేశారని కొనియాడారు. అయితే అంబేద్కర్ జగజ్జీవన్ రామ్లను వర్గాలుగా విభజించడం బాధ కలిగిస్తుందని అన్నారు. వారు దేశంలోని అందరికీ ఆదర్శనీయులైన నాయకులని చెప్పారు. తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆయన కోవిడ్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరివాడిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సుద్దపల్లి నాగరాజు గారి నేతృత్వంలో పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి తనదైన శైలిలో ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడమే కాకుండా ఆ కార్యాలయాల్ని పెద్దలు ఆనంద్ బాబు గారు, సురేష్ గారు, శంకర్రావు గారు, కుర్దస్ గారు, చిట్టుబాబు గారి వారందరి సువర్ణ హస్తాలతో కార్యాలయాన్ని ప్రారంభించుకోవటం, ప్రార్థనలు జరిపించటం చాలా సంతోషం. ఈరోజు యొక్క ప్రత్యేకత యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి ప్రత్యేకత. మరి ముఖ్యంగా భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. అతి సామాన్య కుటుంబంలో మరి ముఖ్యంగా నెమ్మన జాతీయుడైనటువంటి గౌరవనీయులు, ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు.
మనందరం కూడా పూజ్య బాపూజీని, గాంధీజీ గారిని మన జాతిపిత అనుకుంటాం. అదే కావలో భారతీయులందరూ కూడా గౌరవించినటువంటి వ్యక్తి బాబూజీ. అందరూ ముద్దుగా బాబూజీ అని పిలుచుకోవటమే కాకుండా వారి ప్రతి అడుగు కూడా ఈ దేశ స్వాతంత్ర ఫలాలను అందించినటువంటి ఈ భారతీయతను కాపాడటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి బాబూజీ. తను ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఒక రకంగా చెప్పాలంటే తను ఈ దేశ ప్రధానిగా ఏ సందర్భం వచ్చినా కూడా ఆ రోజున అవలేకపోయినా కూడా ఎక్కడా కూడా కులాన్నో మతాన్నో అడ్డబెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ లౌకికవాదాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని నడవాలనే ఆలోచన ఎప్పుడు ఆయన కలగలేదు అనేది కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఇలా తెనాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. అదే సమయంలో నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి గుంటూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళకు అండగా ఉండి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక వెన్నెముకలాగా నాగరాజు గారు కూడా పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఆ వర్గాల కోసం సేవ చేయాలని నాగరాజు గారు నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రిగా, టెలికాం శాఖ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా ఆయన చెయ్యని ప్రధాన శాఖలు అంటూ లేవు. అన్ని శాఖలకి పనిచేసి కేవలం దళితుడనే సాగుతో ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది. ఆ రోజున సీనియర్ పార్లమెంటేరియన్గా భారతదేశానికి ఒక బలమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిస్తే ఆ రాజ్యాంగంలో దళితులకి నిమ్న వర్గాలకు అందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షకుడిగా నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వారి ఆశయాలను కొనసాగించడంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల కొనసాగింపుకి పార్టీ కట్టుబడి ఉంది. బీసీ సంఘ రాష్ట్ర నాయకులు కేసిన శంకరరావు మాట్లాడుతూ మంచికి మారుపేరుగా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగరాజు అభినందనీయుడని పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి ఎడ్ల పందాలు పోటీలు ఏర్పాటు చేయటం, నిన్న మరి బహుమతి ప్రదానం కూడా జరిగిపోవటం, ఇదంతా కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మరి బాబు జగజీవన్ రామ్ గారి గురించి మరి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఒక దళిత జాతి ముద్దుబిడ్డే కాదు, అన్ని వర్గాలు కూడా సమతుల్యం చేసినటువంటి మహనీయుడు. మరి ఆనాడు అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, జగజీవన్ రామ్ గారి యొక్క సమకాలికుడిగా ఈ దేశంలో అనేక కీలకమైనటువంటి పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగజీవన్ రామ్ గారు. కార్యక్రమంలో నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి తనను ఆశీర్వదించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తిరహేని క్రిస్టినా, ఐఆర్ఎస్ ఆనంద్ కుమార్, ఏపీపీ సుకుమార్, న్యాయవాదులు పెద్దపల్లి మురళీధర్, ఇందుపల్లి రాజారాం, శరత్ కుమార్, తెలుగుదేశం నాయకులు రావి చిన్ని, మహమ్మద్ కుద్దూస్, సుబానీ, కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, దానబోయిన వెంకటేశ్వరరావు, మేకల రవికుమార్, మాజీ ఎంపీటీసీ కిరణ్, కొలకలూరి మోహన్, సతీష్ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. గెలుపొందిన సందర్భంగా అలాగే వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారు మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో శాసనసభ్యునిగా గెలుపొందిన సందర్భంగా ఇద్దరు కూడా తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్ర ఆలయంలో ప్రార్థనలు జరపాలని, వాళ్ళ చేత కొబ్బరికాయలు కొట్టించాలని, విజయోత్సవం ప్రార్థనల ద్వారా
ఆశీర్వదించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమం ఈరోజు జరిగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెనాలి పట్టణ 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ డాక్టర్ మోహన్ కృష్ణ, మొహమ్మద్ ఫిరోజ్, షేక్ రహమద్, ఆర్ రమేష్ పర్యవేక్షణలో పేదలకు ఓపీ మరియు కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ సిబ్బంది మొహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ శంకర నేత్ర చికిత్సాలయ పెదకాకాని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, సుమారు 300 మంది పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కందుల వేణువర్ధన్, పదుల నాగరాజు, సందీప్, కె మనోజ్ మరియు డాక్టర్ కె శివశంకర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ నుంచి రావడం జరిగిందండి. సీఎం కాలనీలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు శివ గారు, సార్ ఇట్లా మాకు క్యాంపు కావాలి సార్ మీ ఆధ్వర్యంలో అనగానే ఒక మాట కూడా ఆలోచించకుండా క్యాంపు మాకు చేసి పెట్టారు. చాలా ఆనందంగా ఉంది సార్. జనం కూడా బాగా వచ్చారు. డాక్టర్ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు క్యాంపుకి. వైనాట్ కంపల్సరీ మీరు పెట్టుకోండి, మేము ఉన్నాము, చేసి పెడదాము అని చెప్పి ముందుకు వచ్చారు సారు. సార్ ఆధ్వర్యంలో క్యాంపు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వచ్చారు. ఉచితంగా డ్రాప్స్ ఇస్తున్నామండి, ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము, ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా జరిపిస్తామండి. ఈరోజు స్థానిక చంద్రబాబు కాలనీ 23వ వార్డు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర్ నేత్రాలయంలో చాలా ఘనంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 300 ఓపీలు రావడం జరిగింది. గతంలో కూడా డాక్టర్ కె శివశంకర్ గారు ఎంతో మందికి ఆపరేషన్ కానీ లెన్స్ చేయటం కానీ ఇలా చేశారు. రానున్న రోజుల్లో డాక్టర్ శివ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.